జై శ్రీరామ్. సంవత్సరం మొత్తంలో హిందూ పండుగలలో ఒక ప్రత్యేకమైన స్థానం మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి సందర్భంగా ఇందూర్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు 37 డివిజన్ సోదర సోదరిమణులకు జిల్లా ప్రజలకు అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాభినందనలు. మకర సంక్రాంతి అంటే చిన్నల నుండి పెద్దల వరకు సంతోషంగా జరుపుకునే పండుగ. ఈరోజు రైతు కష్టపడి పండించిన రైతుకు పంట చేతికొచ్చి డబ్బు ఇంట్లో ఉండి ఘనంగా చేసుకునే పండుగ ఈ మకర సంక్రాంతి. దాంతోపాటు ఈ సంవత్సరం 2025 మకర సంక్రాంతి హిందువుల పండుగతో పాటు రైతు పండుగను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30 సంవత్సరాల పసుపు రైతుల కళ నెరవేరిన రోజు నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి నరేంద్ర మోడీ గారికి పసుపు బోర్డు కేటాయించిన నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ముఖ్యంగా మనందరి ప్రియతమ నాయకుడు ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే 2019లోనే ఆయన బాండ్ రాసిచ్చిండు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే ఇచ్చిన మాట తప్పని పార్టీ, ఒక విశ్వాసము, ఒక నమ్మకం ఉన్న పార్టీ. అదేవిధంగా 2019 ఆయన ఎంపీ గెలిచిన తర్వాత నిరంతరము పసుపు కోడ్ కోసం కృషి చేసి 2023లో నరేంద్ర మోడీ గారి నోటి ద్వారా పసుపు కోడ్ ప్రకటించడం జరిగింది. నిన్న మొత్తము నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరియు సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మేమందరము గంగన్నను పిలుచుకునే పల్లె గంగారెడ్డి గారికి పసుపు బోర్డు కేంద్ర పసుపు బోర్డుకు చైర్మన్గా నియమించబడము నిజంగా చాలా సంతోషమైన విషయం. వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. మరియు ముఖ్యంగా పతంగులు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ రోజులలో 30-40 రోజులు మేము పతంగులు ఎగిరేసేది అంతే ఉల్లాసంగా. మరి గత ఒక దశాబ్దం నుండి మా సోదరుడు రాకేష్ రెడ్డి మీదుగా 37వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ముత్యాలు ఉమా మరియు సీనియర్ నాయకులు సహదేవ్, టెంట్ శ్రీను, మా గడ్డం రాజు మరియు రంజిత్ మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మా వెంకన్న అనేక మంది ఆధ్వర్యంలో పతంగులు ఎగిరేసి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈరోజు పండుగ జరుపుకోవడం నిజంగా చాలా సంతోషదాయక విషయము. చిన్ననాటి జ్ఞాపకాలు అందరికీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మరి ఒక్కసారి ఈ మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు, భారతీ ఛానల్ మరియు K6 లోకల్ ఛానల్ అందరికీ, యాజమాన్యానికి మరియు సిబ్బందికి, అర్బన్ నియోజక ప్రజలకు, సోదర సోదరులకు, చిన్నారులకు, యువకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి సంక్రాంతి అంటే హిందూ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఎందుకంటే చిన్నారుల నుండి మహిళలు, రైతులు, యువకులు, పెద్దలు అందరూ కలిసికట్టుగా చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఈ శుభదినాన అర్బన్ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు, 37వ డివిజన్ సోదర సోదరమణులకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. 37వ డివిజన్లో గత కొన్ని సంవత్సరాల నుండి పతంగులు ఎగిరేయడము, ఈ పతంగి ఎగిరేస్తూ ఉంటే 50 సంవత్సరాల జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. మా అందరికీ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా పతంగి ఎగిరేయడం. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముత్యాలు ఉమారాణి గారు మరియు సీనియర్ నాయకులు సహదేవ్ గారు, టెంట్ శ్రీను, బొట్టు వెంకటేష్ అన్న, దీంట్లో జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ లక్ష్మీనారాయణ గారు, పవన్, మఠం పవన్ మరియు అనేక మంది సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు. ఈరోజు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ఒక మాటలు చెప్పాలంటే దేనికి పని చేసినా కానీ ఓటు మాత్రం బీజేపీకి వేస్తారు. కనుక ఈ శుభ సందర్భంగా మరొకసారి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. మరియు K6 యాజమాన్యానికి, సిబ్బందికి కూడా
శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.